వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బైరి లలిత వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని, గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, సీసీ రోడ్లు, నీటి సమస్య, డ్రైనేజీతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. మీడియా మిత్రులకు, సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను ఉంగరం గుర్తుతోటి బరిలో ఉన్నాను. మల్లంపల్లి గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచి గతంలో కూడా నేను 5 సంవత్సరాలు పాలన అందించడం జరిగింది. అప్పుడు ఏ విధంగానైతే మహిళల కోసమైనా కూడా, ఊరు కోసం, అందరి అభివృద్ధి కోసము, ఆత్మగౌరవంగా బ్రతకడానికి చాలా కృషి చేశాను. అప్పుడు అరాకొర నిధులతోటి కూడా నేను ఎన్నో రకాల సేవలు అందించాను మల్లంపల్లి గ్రామానికి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మల్లంపల్లి గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలైనా నేను చేయడానికి ముందుకు వచ్చాను. మా ఊరిలో పాత 100 సంవత్సరాల క్రితం నాటి కాకతీయుల గుడి ఉన్నది. దానిని నేను అందరి కృషితోటి ముందుకు తీసుకెళ్ళాలి, నూతనంగా నిర్మించాలనుకుంటున్నాను. నా ఒక లక్ష్యం ఫస్ట్ అదే. తర్వాత బతుకమ్మ రోడ్ ఒకటి మనం ఆ మహిళలు కనీసం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది, గుంతలమయంగా. దానికి సీసీ రోడ్డు నా సొంత నిధులతోటి వేయాలనుకుంటున్నాను. గతంలో కూడా సర్పంచ్గా చేసినప్పుడు నేను ఇంటింటికి లాట్రిన్ కట్టించడం జరిగింది, మహిళలు బయటికి వెళ్ళొద్దు అనే సాటి మహిళగా ఆలోచించి. ఇప్పుడు కూడా ఎస్సీ కాలనీలో కొంచెం పరిశుభ్రత లేకుండా ఉన్నది. దాన్ని ఎలాంటి నిధులు అయినా అవసరం ఉన్నా కూడా నా సొంత నిధులు పెట్టి నేను దాన్ని మొత్తం అద్దంలాగా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళి ఓటు అడగాలంటే ఎస్సీ కాలనీలో ఎలాంటి చెత్త చెదారం, మురికి, సైడ్ డ్రైన్లైనా, సైడ్ కాలువలైనా, రోడ్లైనా ఏదైనా కూడా మంచి పరిశుభ్రతతోటి అందించిన తర్వాతే అడుగుతానని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. శ్మశాన వాటికలో కూడా నల్లాలు లేక ఇబ్బంది పడడం జరుగుతుంది. దానికి కూడా నా సొంత నిధులతోటి పెడతానని అందరికీ మాటిస్తున్నాను. ఊర్లో లైట్లు, సెంట్రల్ లైట్లు కూడళ్ళ వద్ద కానీ, గతంలో కూడా బస్టాండ్ సెంటర్లో సెంట్రల్ లైటు వేరే సర్పంచ్ ఉన్నప్పటికీ కూడా అతను 2 సంవత్సరాలు పట్టించుకోకపోతే నేనే, ఏ అధికారం లేకపోయినప్పటికీ అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఖర్చు చేసి ఆ లైటు కూడా వెలిగించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కూడలలో కూడా సమస్యలు ఉన్నాయి. నైటు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నారు నైట్ పూట 7 దాటితే తిరగడానికి. కాబట్టి ఆ సోలార్ లైట్లు కూడళ్ళల్లో అందించాలని అనుకుంటున్నాను. ఊర్లో డ్రైనేజ్ సిస్టము ఇంకా ఎక్కడైనా కూడా, గతంలో కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు రోడ్లు పోయడం జరిగింది. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పీరియడ్లో కూడా సుధన్న గారి సహకారంతో బీసీ కాలనీలలో రోడ్లు పోయడం జరిగింది. అన్ని విధాలుగా కూడా సుదర్శన్ రెడ్డి గారు మాకు సహకారం అందించారు. పంట నష్టం కూడా ఏ కాన్స్టిట్యున్సీకి కూడా రానన్ని నిధులు తెచ్చి మాకు నర్సంపేట కాన్స్టిట్యున్సీని ముందు వరుసలో నిలిపి మల్లంపల్లికి కూడా ప్రతి ఒక్కరూ లబ్ధి చేకూరేలాగా చేశారు. కాబట్టి ఆ కృతజ్ఞతతోటి ఈరోజు నాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా, కుల రాజకీయాలు తెచ్చినా కూడా, కులాలకు కట్లు కట్టి, ఇక్కడ పార్టీలు కాదు కులాలు కట్లు కట్టి చేస్తున్నారు. ఒక పెద్ద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కుల రాజకీయం చేసి నాతో అభిమానం ఉండి తిరగాలనుకునే వాళ్ళను కూడా తిరగకుండా అడ్డుకట్టగేసి కులంలోకి వెళ్ళి వెళ్ళేస్తామని బెదిరిస్తున్నారు. రాత్రి కూడా నేను ఒంటరిగా ప్రజల నాడి తెలుసుకోవడానికి, మీకు ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి కాలనీకి వెళ్తే 20 మంది నన్ను అడ్డుకున్నారు, ఆ సామాజిక వర్గం వాళ్ళే. ఇది కాదు కదా, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే
గత 2 సంవత్సరాల నుంచి మల్లంపల్లికి వచ్చిన నిధులేంటి? ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి నేను 2 కోట్లు 3 కోట్ల నిధులు ఇస్తా అంటున్నారు. ఈరోజు సర్పంచ్ ఓట్లు వస్తే వచ్చి అంటున్నారు. మరి ఈ 2 సంవత్సరాల నుంచి మల్లంపల్లి గుర్తుకు రాలేదా? ఈరోజు బరిలో నిలిచేసరికి నాకు ఎదురు నిలబెట్టడానికి నా పార్టీలోకి వెళ్ళి చీల్చి అభ్యర్థిని తీసుకొని వాళ్ళు ఇప్పుడు వచ్చి నిధులు కేటాయించి ప్రొసీడింగ్స్ ఇస్తాము, తెల్లారే సర్పంచ్ గెలవంగానే తెల్లారి ప్రొసీడింగ్లు పట్టుకొని వస్తా అంటే ఈరోజు ఫండ్స్ ఎక్కడి? ఇన్ని రోజులు ఎందుకు లేవు? మరి 2 సంవత్సరాల నుంచి కూడా నీకు ఓట్లు వేసిన ప్రజలు ఇక్కడ ఉన్నారు కదా మీకు, మరి ఇన్ని రోజులు లేనిది ఈరోజు ఓన్లీ ఓట్ల అవసరాల కోసం రాజకీయ లబ్ధి కోసం కాదు కదా. ఎవరం ఇచ్చినా గవర్నమెంట్ నుంచే. గతంలో కేసీఆర్ గారి పాలనలో మేము ఏ పని చేసినా కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా పేదలకు మాత్రమే చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈరోజు ఇలాంటి రాజకీయాలు బంద్ చేసి మనము ఊరు అభివృద్ధికి ఏం కావాలో చేద్దాం. నేను మా పార్టీ అధికారంలో లేదని వాళ్ళకి చెప్తున్నారు, కానీ నాకు భగవంతుని దయ వల్ల ఓ 10 రూపాయల పని చేసుకుంటున్నాం. అందులో నుంచి ఓ రూపాయి ఊరు కోసం ఖర్చు పెట్టడానికి నేను ముందుకు వస్తున్నాను తప్ప ఏదో రాజకీయాల కోసం రావట్లే. ఒక పేరు కోసం అందరి మనసులలో నిలవడానికి మాత్రమే నేను ముందుకు వస్తున్నా. కాబట్టి మల్లంపల్లి ప్రజలారా, ఎవ్వరు ఎన్ని రకాలుగా బెదిరించినా కూడా ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఎవ్వరు కూడా, ఏ పార్టీ కూడా, ప్రతి పార్టీ ప్రజల దగ్గరికి రావాల్సిందే. ఎవ్వరు కూడా భయపడవద్దు. కాబట్టి నేను మీరు అభిమానంగా నన్ను గెలిపించుకుంటే నేను ఊరికి కావాల్సిన సేవలు అందించడానికి ముందుకు వస్తున్నా. దయచేసి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా, అధికారం ఉన్నదని భయపడకుండా నేను మీకు అండుదండగా నిలుస్తానని కోరుకుంటూ మల్లంపల్లి ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మీడియా మిత్రులకు, సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను ఉంగరం గుర్తుతోటి బరిలో ఉన్నాను. మల్లంపల్లి గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచి గతంలో కూడా నేను 5 సంవత్సరాలు పాలన అందించడం జరిగింది. అప్పుడు ఏ విధంగానైతే మహిళల కోసమైనా కూడా ఊరు కోసం, అందరి అభివృద్ధి కోసము ఆత్మగౌరవంగా బ్రతకడానికి చాలా కృషి చేశాను. అప్పుడు అరాకొర నిధులతోటి కూడా నేను ఎన్నో రకాల సేవలు అందించాను మల్లంపల్లి గ్రామానికి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మల్లంపల్లి గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలైనా నేను చేయడానికి ముందుకు వచ్చాను. మా ఊరిలో పాత 100 సంవత్సరాల క్రితం నాటి కాకతీయుల గుడి ఉన్నది. దానిని నేను అందరి కృషితోటి ముందుకు తీసుకెళ్ళాలి, నూతనంగా నిర్మించాలనుకుంటున్నాను. నా ఒక లక్ష్యం ఫస్ట్ అదే. తర్వాత బతుకమ్మ రోడ్ ఒకటి మనం ఆ మహిళలు కనీసం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది, గుంతలమయంగా. దానికి సీసీ రోడ్డు నా సొంత నిధులతోటి వేయాలనుకుంటున్నాను. గతంలో కూడా సర్పంచ్గా చేసినప్పుడు నేను ఇంటింటికి లాట్రిన్ కట్టించడం జరిగింది. మహిళలు బయటికి వెళ్ళొద్దు అనే సాటి మహిళగా ఆలోచించి ఇప్పుడు కూడా ఎస్సీ కాలనీలో కొంచెం పరిశుభ్రత లేకుండా ఉన్నది. దాన్ని ఎలాంటి నిధులు అయినా అవసరం ఉన్నా కూడా నా సొంత నిధులు పెట్టి నేను దాన్ని మొత్తం అద్దంలాగా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళి ఓటు అడగాలంటే ఎస్సీ కాలనీలో ఎలాంటి చెత్త చెదారం, మురికి, సైడ్ డ్రైన్లైనా, సైడ్ కాలువలైనా, రోడ్లైనా ఏదైనా కూడా మంచి పరిశుభ్రతతోటి అందించిన తర్వాతే అడుగుతానని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. శ్మశాన వాటికలో కూడా నల్లాలు లేక ఇబ్బంది పడడం జరుగుతుంది. దానికి కూడా నా సొంత నిధులతోటి పెడతానని అందరికీ మాట ఇస్తున్నాను. ఊర్లో లైట్లు, సెంట్రల్ లైట్లు కూడళ్ళ వద్ద కానీ గతంలో కూడా బస్టాండ్ సెంటర్లో సెంట్రల్ లైటు వేరే సర్పంచ్ ఉన్నప్పటికీ కూడా అతను 2 సంవత్సరాలు పట్టించుకోకపోతే నేనే, ఏ అధికారం లేకపోయినప్పటికీ అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఖర్చు చేసి ఆ లైటు కూడా వెలిగించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కూడలలో కూడా సమస్యలు ఉన్నాయి. నైటు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నారు నైట్ పూట 7 దాటితే తిరగడానికి. కాబట్టి ఆ సోలార్ లైట్లు కూడళ్ళల్లో అందించాలని అనుకుంటున్నాను. ఊర్లో డ్రైనేజ్ సిస్టము ఇంకా ఎక్కడైనా కూడా గతంలో కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు రోడ్లు పోయడం జరిగింది. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పీరియడ్లో కూడా సుధన్న గారి సహకారంతో బీసీ కాలనీలలో రోడ్లు పోయడం జరిగింది. అన్ని విధాలుగా కూడా సుదర్శన్ రెడ్డి గారు మాకు సహకారం అందించారు. పంట నష్టం కూడా ఏ కాన్స్టిట్యున్సీకి కూడా రానన్ని నిధులు తెచ్చి మాకు నర్సంపేట కాన్స్టిట్యున్సీని ముందు వరుసలో నిలిపి మల్లంపల్లికి కూడా ప్రతి ఒక్కరూ లబ్ధి చేకూరేలాగా చేశారు. కాబట్టి ఆ కృతజ్ఞతతోటి ఈరోజు నాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా, కుల రాజకీయాలు తెచ్చినా కూడా కులాలకు కట్లు కట్టి, ఇక్కడ పార్టీలు కాదు కులాలు కట్లు కట్టి చేస్తున్నారు.
ఒక పెద్ద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కుల రాజకీయం చేసి నాతో అభిమానం ఉండి తిరగాలనుకునే వాళ్ళను కూడా తిరగకుండా అడ్డుకట్టగేసి కులంలోకి వెళ్ళి వెళ్ళేస్తామని బెదిరిస్తున్నారు. రాత్రి కూడా నేను ఒంటరిగా ప్రజల నాడి తెలుసుకోవడానికి మీకు ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి కాలనీకి వెళ్తే 20 మంది నన్ను అడ్డుకున్నారు. ఆ సామాజిక వర్గం వాళ్ళే. ఇది కాదు కదా, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే గత 2 సంవత్సరాల నుంచి మల్లంపల్లికి వచ్చిన నిధులేంటి? ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి నేను 2 కోట్లు 3 కోట్ల నిధులు ఇస్తా అంటున్నారు. ఈరోజు సర్పంచ్ ఓట్లు వస్తే వచ్చి అంటున్నారు. మరి ఈ 2 సంవత్సరాల నుంచి మల్లంపల్లి గుర్తుకు రాలేదా? ఈరోజు బరిలో నిలిచేసరికి నాకు ఎదురు నిలబెట్టడానికి నా పార్టీలోకి వెళ్ళి చీల్చి అభ్యర్థిని తీసుకొని వాళ్ళు ఇప్పుడు వచ్చి నిధులు కేటాయించి ప్రొసీడింగ్స్ ఇస్తాము, తెల్లారే సర్పంచ్ గెలవంగానే తెల్లారి ప్రొసీడింగ్లు పట్టుకొని వస్తా అంటే ఈరోజు ఫండ్స్ ఎక్కడి? ఇన్ని రోజులు ఎందుకు లేవు? మరి 2 సంవత్సరాల నుంచి కూడా నీకు ఓట్లు వేసిన ప్రజలు ఇక్కడ ఉన్నారు కదా మీకు, మరి ఇన్ని రోజులు లేంది? ఈరోజు ఓన్లీ ఓట్ల అవసరాల కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు కదా, ఎవరం ఇచ్చినా గవర్నమెంట్ నుంచే. గతంలో కేసీఆర్ గారి పాలనలో మేము ఏ పని చేసినా కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా పేదలకు మాత్రమే చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈరోజు ఇలాంటి రాజకీయాలు బంద్ చేసి మనము ఊరు అభివృద్ధికి ఏం కావాలో చేద్దాం. నేను మా పార్టీ అధికారంలో లేదని వాళ్ళకి చెప్తున్నారు, కానీ నాకు భగవంతుని దయ వల్ల ఓ 10 రూపాయల పని చేసుకుంటున్నాం. అందులో నుంచి ఓ రూపాయి ఊరు కోసం ఖర్చు పెట్టడానికి నేను ముందుకు వస్తున్నాను తప్ప ఏదో రాజకీయాల కోసం రావట్లే. ఒక పేరు కోసం అందరి మనసులలో నిలవడానికి మాత్రమే నేను ముందుకు వస్తున్నా. కాబట్టి మల్లంపల్లి ప్రజలారా, ఎవ్వరు ఎన్ని రకాలుగా బెదిరించినా కూడా ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఎవరు కూడా, ఏ పార్టీ కూడా, ప్రతి పార్టీ ప్రజల దగ్గరికి రావాల్సిందే. ఎవ్వరు కూడా భయపడవద్దు. కాబట్టి మీరు అభిమానంగా నన్ను గెలిపించుకుంటే నేను ఊరికి కావాల్సిన సేవలు అందించడానికి ముందుకు వస్తున్నా. దయచేసి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా, అధికారం ఉన్నదని భయపడకుండా నేను మీకు అండుదండగా నిలుస్తానని కోరుకుంటూ మల్లంపల్లి ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.